వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది మాకు అడుగుతున్నారు, ఎక్కువగా మీరు రతికి సంబంధించినటువంటి చిట్కాలే చెప్తున్నారు, ఎక్కువగా దీనికి కారణం ఏంటి అని. అయితే చాలామంది కూడా జలుబు చేసినా, దగ్గు చేసినా, జ్వరం వచ్చినా డాక్టర్ చూపించుకోవచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, అన్ని రకాల వ్యాధులకు అన్ని మందులు బయట దొరుకుతాయి. అయితే ఇలాంటి లైంగిక సంబంధించినటువంటి వ్యాధులు దేనివల్ల వస్తుందనేది ఎవరూ తెలుసుకోలేరు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా అందరికి సిగ్గుగా అనిపిస్తుంది, ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. అంతేకాకుండా ముఖ్యంగా ఫ్రెండ్స్కి కానీ, పార్ట్నర్స్ అంటే భార్యకు కానీ చెప్పుకోవడానికి ఇన్సల్ట్గా చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాటికి యూట్యూబ్ అనేది ఒక పెద్ద దిక్కుగా మారుతుంది. అయితే మేము చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, ఇలాంటి ఎవరు చెప్పుకోలేని సమస్యల్ని డైరెక్ట్గా మీ డాక్టర్ గారితోటే మాట్లాడిస్తున్నాం. సో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి, దానికి కన్సల్టింగ్ ఫీజు తీసుకోవాలి, దాని వల్ల మాట్లాడి మెడిసిన్ ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది. అలా కాకుండా మేము డైరెక్ట్గా నేరుగా మీకు డాక్టర్ గారితోటే మాట్లాడేటువంటి ఒక అద్భుత అవకాశాన్ని కలిగిస్తున్నాం. అంతేకాకుండా నేరుగా మీ వద్దకే మెడిసిన్ పంపించేటువంటి అవకాశం కూడా మా దగ్గర ఉంది. అయితే ఈ చిట్కాలు కూడా మేము చెప్పేది దాదాపుగా అన్ని 100%కి వర్క్ అవ్వడానికే చెప్తున్నాము, ఏదో టైంపాస్ చెప్పడం లేదు. అంతేకాకుండా చాలామంది కూడా మా వద్ద నుంచి మెడిసిన్ పొందుతున్నారు, చక్కని రిజల్ట్ కూడా పొందుతున్నారు. సో దయచేసి అందరూ అర్థం చేసుకోండి, నెగిటివ్ కామెంట్స్ ఇవ్వకండి, దానివల్ల వేరే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. ఒక్కరైనా సరే దీనివల్ల లాభం పొందితే మాకు కావాల్సింది కూడా అదే. సో ఫ్రెండ్స్, ఇకపోతే చాలామంది సన్నగా ఉన్నవారు, ఎక్కువగా బలం లేనివారు రతిలో త్వరగా ఫెయిల్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా ఎక్కువగా ఆయాసము, బలహీనంగా తయారవుతూ ఉంటారు, ఎక్కువ బలం చూపించకపోతూ ఉంటారు. అయితే కొంతమంది స్త్రీలను ఇది తృప్తిపరచకపోవచ్చు. దానికి కారణం వారి యొక్క రతి సామర్థ్యం అనేది తక్కువగా ఉండడమే. అయితే మరికొందరిలో ఎలా ఉంటుందంటే, శారీరకంగా వారు అందంగా ఉన్నప్పటికీ, బలంగా ఉన్నప్పటికీ కూడా లోపల ఉంటే హార్మోన్ల లోపం వల్ల, లేదంటే వేరే ఇతర సుఖ వ్యాధుల వల్ల కానివ్వండి, వేరే ఇతర కారణాల వల్ల వారి యొక్క సామర్థ్యం అనేది తక్కువగా ఉండిపోతుంది. చూడడానికి జేమ్స్ బాండ్లా కనబడుతూ ఉంటారు, కాకపోతే రతిలో మాత్రం ఫ్లాప్ అవుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. అయితే ఈ చిట్కాను పాటించడానికి ముందు కంపల్సరీ మనము ఏవైతే చెడు అలవాట్లు ఉంటాయో వాటిని నేను ప్రతిసారి చెప్పినట్టుగానే ఈసారి కూడా చెప్తున్నాను. ధూమపానం, మద్యపానము, అదేవిధంగా ఎక్కువగా నాన్ వెజ్ తినడము, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివన్నీ కూడా కంప్లీట్గా మానివేయాలి. ఇకపోతే తరువాత పథ్యం చేయాల్సి ఉంటుంది. అంటే ఆహార పదార్థాలు కూడా ఆలుగడ్డ, వంకాయ, పులుపు, పచ్చళ్ళు, వేపుళ్ళు, ఓకేనా, ఇలాంటివన్నీ కూడా మానివేయాల్సి ఉంటుంది. సాధారణమైన అంటే బీరకాయ, బెండకాయ, పప్పులు తినవచ్చును. అదేవిధంగా మటన్ కొద్దిగా తీసుకోవచ్చును. బాయిల్డ్ ఎగ్ చాలా మంచిది, లోపల ఎల్లో తీసేసి తింటే కనుక. ఇలా బలవర్ధకమైన ఇంకా మొలకలు, పెసర్లు, శనగలు, మొలకలు ఇవన్నీ కూడా మంచి శరీరానికి బలాన్ని ఇస్తాయి. అవి పాటిస్తూ ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను పాటించినట్లయితే తప్పకుండా మీకు మంచి సామర్థ్యం కలగడం అనేది జరుగుతుంది. ఇక ఆ చిట్కా ఏంటి అనేది మనము ఫటాఫట్ తెలుసుకుందాము. కిస్మిస్లు, ఎండు ద్రాక్ష, ఇవందరికీ దాదాపుగా అందరికీ తెలిసినే. చాలా వరకు అందరూ పాయసాలలో అలా ఇలా వాడుతూనే ఉంటారు. మనకు కావాల్సిన ఏంటంటే, ఎండు ద్రాక్షను తీసుకొని ఒక బౌల్లో వేసి దానిలో ఒక నిమ్మకాయ, ఓకే, ఒక బౌల్లో వేసి వాటర్ పోయండి. ఓకే, సగం గ్లాస్ కూడా వాటర్ పోయండి. వాటర్ పోసిన తర్వాత దానిలో ఒక నిమ్మకాయ రసం, అర నిమ్మకాయ రసాన్ని పిండండి. పిండి దాన్ని మూత పెట్టేసి అలాగే ఉంచేసేయండి ఒక రోజంతా, 24 గంటలు అలాగే ఉంచండి. ఒక 20 నుంచి 30 కిస్మిస్లు తీసుకోండి. దాన్ని ఒక గ్లాసు, అర గ్లాసు వాటర్ని పోసి నానబెట్టి అందులో ఒక నిమ్మకాయ పిండండి. ఇలా పిండినట్లయితే అలా ఏమవుతుందనంటే, దానిలో ఉన్నటువంటి రసాలన్నీ కూడా నీటికి చేరడం అనేది జరుగుతుంది. అయితే దీని మీద ఒక మూత పెట్టేసి 24 గంటల వరకు దాన్ని కదిలించకుండా అలాగే ఉంచండి. తర్వాత నెక్స్ట్ డే ఏం చేయాలి అనంటే, ముఖం కడుక్కున్న వెంటనే పరికడుపునే ఈ కిస్మిస్లను తిని ఆ నీటిని తాగివేయాలి. ఇలా కనుక మీరు 40 నుంచి 60 రోజులు చేసినట్లయితే మీకు అమితమైనటువంటి అంటే మిక్కటమైనటువంటి సంభోగ శక్తి రావడమే కాకుండా మీరు ఎంతసేపు చేసినా కూడా అలసిపోవడం అనేది జరగదు. ఓకే, ఇది శరీరంలో ఒక ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బక్కగా చిక్కిపోయిన వాళ్ళు, ఎముకలు కనబడే వాళ్ళు, ఇలా స్కెలిటన్లా కనబడే వాళ్ళకు కూడా ఇది మంచి శరీర దారుఢ్యాన్ని ఇస్తుంది. మంచి మజిల్స్ని కూడా పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. కొంచెం చిన్న వ్యాయామం చేస్తే చాలు మీకు మంచి మజిల్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ చిట్కాను ఫాలో అవ్వండి. తప్పకుండా మీరు ఈ పానీయాన్ని కనుక ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగినట్లయితే మీకు మంచి బలం అనేది రావడం అనేది పక్కాగా జరుగుతుంది. చాలా మందికి కూడా మీరు మా దగ్గర నుంచి మెడిసిన్ తీసుకునే వాళ్ళకు కాంప్లిమెంటరీగా, అంటే సప్లిమెంటరీస్ ఎక్కువగా వాడకుండా దీన్ని ఒక సప్లిమెంటరీ లాగా వాడడానికి
మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము, ఇలా చేయండి బాగుంటుంది మెడిసిన్తో పాటు అని కూడా చెప్తూ ఉంటాము. దానివల్ల కూడా వారు చక్కని బలాన్ని కూడా పొందడం అనేది జరుగుతుంది. పథ్యం మాత్రం పక్కా అంటే పథ్యం చేయడం మాత్రం పక్కా. అలా చేయకుండా ఇది తాగితే చాలు, ఇంకా మిగతాయి మళ్ళీ నేను తాగుతా తింటా. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఒక 20 రోజులు రెగ్యులర్గా పథ్యం చేసిన తర్వాత ఒక్కరోజు తాగితే ఏమవుతుంది, ఒక్కరోజు తింటే ఏమైపోతుంది అనుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఏదైతే మంచి చేసుకుంటూ వచ్చిందో దాని గుణాలన్నీ ఒక్కసారిగా చచ్చిపడిపోతాయి. సో కాబట్టి కంప్లీట్గా మీరు మానివేయాలి కొద్ది రోజుల వరకు. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.